చూడండి ఈ ఎక్స్పర్ట్ తన 2 కాళ్ళని ఎంత వేగంగా పైకి తీసుకుని వచ్చాడో, అలాగే బాడీ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ని బైక్ కి మధ్య భాగంలో ఉంచాడు. అలాగే 2 కాళ్ళని వీలైనంత దూరంగా ఉంచాడు. కాళ్ళని బ్యాలెన్స్ గా ఉంచడం వల్ల బైక్ హ్యాండిల్ కూడా బ్యాలెన్స్ గా ఉంటుంది. తిరిగి తన సీటు మీద కూర్చోవడానికి 2 కాళ్ళని ఒకేసారి సేమ్ పొజిషన్ లోకి తీసుకున్నాడు. లేదంటే బరువు ఒకవైపు ఎక్కువ కావడంతో బైక్ బ్యాలెన్స్ మిస్ అయి కింద పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఏంటి మిత్రమా, నువ్వు ముందుకు వెళ్తున్నావా వెనక్కి వస్తున్నావా? ఓహో, ముందుకు వెళ్తూ వెనక్కి తిరుగుతున్నావా? అరే హీరో, నువ్వు కదలడం ఆపేసే, లేకపోతే కంట్రోల్ చేయడం కష్టం. చెప్పాను కదయ్యా నీకు. బైక్ ని ఎరగదీసి అరగదీసావు. ఎప్పటి వరకు హీరో అనుకున్నా కానీ నువ్వు ఒక పెద్ద జీరో అని ఇప్పుడే తెలిసిందిలే. చూడటానికి పక్కగా ఉన్నా చాలా గట్టిగా కనిపిస్తున్నాడు. వీడు అనుకున్న సాధించేలా ఉన్నాడు. అరే అరే అరే, ఎక్కడ సాధించాడు? పడిపోయాడు. ఇప్పుడు వీడి ఇన్నర్ వాయిస్ అంటే తెలుసా, ఎవరి దిష్టి తగిలింది అనుకుంటాడు. అబ్బాబా, ఏం వస్తాండు పోరాడు, హీరో లెక్క వస్తాడు, స్పీడ్ గా వస్తాడు. కనీసం గీ పోరగాడని ఈ సైన్స్ ని అర్థం చేసుకుండు. నా పేరుని నిలబెడతావు తంబి, నిలబెడతావు కదా. అరే రే 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 రే, గదేం తంబి, బండి మీద నిట్టారుగా నిల్చుంటే పేరు నిలబెడతావు అనుకున్నా, గిట్లా చేసినవేంది? ధూమ్ సినిమాలో హీరోలా వస్తున్నాడు, ఖచ్చితంగా ఇతను చేస్తాడు. అయ్యో, ఇతని వల్ల కూడా కాలేదే. హీరో కావడానికి ఇంకెతనికి చాలా టైం ఉంది. ఇంటికి వెళ్లి అమ్మమ్మ తాతయ్య చెప్పే కథలు విను. చూ 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 చూ